హాయ్ అండి. పిల్లలకి పన్నీరు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసి హెల్తీగా బ్రెడ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పన్నీర్ కూడా సన్నగా తురిమి పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి గోబీ అనమాట. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, క్యాప్సికము, అలాగే టమాటా ముక్కలు, కొత్తిమీర. ఇది వచ్చేసి బేబీ కార్న్ అనమాట అండి. చిన్న చిన్న బేబీ కార్న్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ అయితే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందు పచ్చిమిర్చిని వేసి బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలండి. అవి కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్లో పన్నీర్ యాడ్ చేసి కారం వేసి కొంచెం కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను సోయా పన్నీర్ తీసుకున్నానండి. సో అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం 1 మినిట్ అయితే నేను మగ్గనిచ్చాను అనమాట. మీరు నార్మల్ పన్నీర్ తీసుకుంటే పన్నీర్ వేసిన వెమ్మటే దించేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటికి కొంచెం టమాటా సాస్ అయితే అప్లై చేశానండి. అప్లై చేసిన తర్వాత మనం మగ్గించుకున్నటువంటి వెజిటేబుల్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని అందులో పెట్టేసి టోస్టర్లో పెట్టి గీ రాసి 2 వైపులా ఇలా అయితే కాల్చుకున్నాను అనమాట. సో ఇది కనుక మనం బయట కొనాలంటే ఒక్క పీస్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఎందుకంటే పన్నీర్ ఉంది కాబట్టి మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టచ్చు. సో వీడియో నచ్చితే లైక్ అండ్